తెలంగాణ కోసం మళ్ళీ ఇప్పుడైనా పాట పాడాల్సినటువంటి అవసరం వస్తే ఏ పాట తెరపైకి తీసుకొస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి అవును, ఇంకా కొట్లాట కాకుండా ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగానే ముందుకెళ్ళాలి అని అంతే. అంటే ఇప్పుడు మనం అభివృద్ధిని సాధించి అందరిలో మనం ఒకరం కాకుండా అందరికంటే ముందుండేట్టుగా ప్రజల్ని, కళాకారులను, కవులను అందరినీ కోరుకునేది అదే. అంటే మీ దృష్టిలో తెలంగాణ అంటే ఏంటి సార్? ఒక లైన్లో ఏం చెప్తారు తెలంగాణ కోసం? అంటే మీరు అప్పటి నుంచి ఉన్నారు, తెలంగాణ ఉద్యమం నుంచి ఎన్నో చూసుంటారు. అంటే కాలం మారినా కొద్దీ, రోజులు మారినా కొద్దీ పరిస్థితులుగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చదవడం అనేది అందరికీ తెలిసుంటే దాని ద్వారా విజ్ఞానం వస్తుంది, అందరు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇంకా మారుమూల గ్రామాల్లో కూడా చేరలేకపోతున్నాయి. వాటి ప్రచారంలో కానీ, పరిసరాలు పరిశుభ్రంలో ఉంచుకోవడంలో కానీ, ముఖ్యంగా మనం తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే మనకు మనం సహకరించుకోవాలి. అవును సార్, ముందుగా మనం తర్వాతే ఇతరులు అన్నది ఆలోచన ఉండాలి ప్రతి ఒక్కరిలో. ఒకరినొక్కరు దెప్పిపరుచుకునే రాజకీయాలు కాకుండా సమాజాన్ని గౌరవించే రాజకీయాలు వస్తే బాగుండు అని నా కోరిక. మీరు ఇది అన్నారు కాబట్టి, అంటే మీరు చూసిన ఒకప్పటి రాజకీయానికి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయానికి చాలా తేడా ఉందమ్మా. అప్పుడు ఏం మారిందంటారు? నాయకుడు అంటే నాయకుడే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఒక పార్టీలో 100 మంది నాయకులు ఉంటారు. అట్లా అంటే కలుపుగోలు కనంతో పాటు ఒక డిక్టేటర్ దారి చూపించే వాడిని వెనకాల నడిస్తే మార్గం చక్కగా ఉంటది అట్లా అని. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద సంపద ఉంది. జానపద గాయకులు ఉన్నారు, ఇక్కడ ఉద్యమ గాయకులు ఉన్నారు. తెలంగాణ అంటేనే కళలకి ఇక్కడ అద్భుతమైన పెట్టని కోట. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జానపద అకాడమీ లాంటిది ఏర్పాటు చేసి జానపద కళల్ని అన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి చాలా ఇప్పుడు ఇవాళ మనకు తెలియదు, ఇప్పుడు చాలా మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి జానపద కళలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్రోడీకరించి వాటిని రికార్డ్ చేసి ఒక జానపద అకాడమీని ఏర్పాటు చేయాలనేది చాలా మందిలో ఉన్నటువంటి మాట. ఆ జానపద కళలకు సంబంధించిన ఒక జానపద అకాడమీని పెడితే ఆ జానపద అకాడమీ ద్వారా జానపద కళాకారులని ఆదుకోవడానికి కానీ తెలంగాణ వ్యాప్తంగా లేకపోతే ఈ వారసత్వ సంపద అంతా భావితరాలకు అందించాలని ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి మనం చూపించవచ్చు మా చిన్నతనంలో ఇట్లా ఉండేవాళ్ళు, జానపద కళలు ఇట్లా ఉండేవి అని. ఎందుకంటే రోజు రోజుకి ఈ AI వచ్చిన తర్వాత ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మా చిన్నతనంలో మేము ఆడుకున్న ఆటలు ఇప్పుడు లేవు, మేము చిన్నతనంలో పాడుకున్న పాటలు ఇప్పుడు లేవు. అంత మారిపోయింది, మార్పు వస్తూ ఉంది కదా. అట్లనే భవిష్యత్తులో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క మాట అనుకుందాం. ఇప్పుడు ST వాళ్ళు ఉన్నారు, గిరిజనుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు డ్రెస్ వేసుకునేవాళ్ళు, అంటే సాంప్రదాయ డ్రెస్ వేసుకునేవాళ్ళు. అది పోతున్న కొద్ది ఏమైందని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు, మామూలు సాంప్రదాయంలోనే ఉండిపోయినారు. అవన్నీ కూడా వదిలేస్తున్నారు అనమాట. కాబట్టి దాన్ని గతంలో ఇట్లా ST గిరిజన జాతులు లేకపోతే లంబాడీస్ వాళ్ళు వాళ్ళ వేషధారణ ఇట్లుంటది అని మనం ఎట్లా తెలుసుకోవాలి? అవును సార్, నిజం. అవన్నీ మనం ఇంకా ఇవి కనుక ఇట్లనే అంతరించిపోతే ఎగ్జిబిషన్ లో చూడాల్సి వస్తుంది సార్ మనం, అంతే కదా. అందుకోసం అని నేనేమంటున్నా అంటే ఒక జానపద అకాడమీ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో వీటన్నిటిని పొందుపరిచి ఇది చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదైతే ఇది రాబోయే తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఏదైతే ఇట్లా తీసుకొస్తే బాగుంటుందని చెప్తున్నారు, మరి ఎప్పుడైనా మీరు ఆ ప్రయత్నం చేశారంటే? మీకు చాలా మంది తెలుసు, మాకున్న ఆయుధం పాటలు పాడడమే. పాటల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. అంతెందుకు, మేము చిన్నప్పుడు పొద్దున్న లేస్తే ఆ ఊర పిచ్చుకల సౌండ్లతోనే అదే మాకు అలారం. ఇప్పుడు అవి లేవు మాకు. కాబట్టి ప్రకృతిని మనం ఎంతగా కాపాడుకుంటే ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది. ముఖ్యంగా మనందరం ఆరోగ్యంగా ఉంటేనే కదా అభివృద్ధి అనేది రావడానికి. కాబట్టి మన పాత సాంప్రదాయాలతో పాటు ప్రకృతిని పరిరక్షించుకుంటేనే అందరికీ మనుగడ. కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నా, చెట్లను నరకడం ఆపేద్దాం. ప్రతి ఒక్కరం కనీసం ఒక్క మొక్కనన్నా నాటి అవి చెట్లుగా ఎదిగేంత వరకు కాపాడుకుందాం. ముఖ్యంగా నీటిని పరిరక్షించుకుందాం. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా జాగ్రత్తగా ఉన్న నీటిని వాడుకుందాం. ఇలాంటి సందేశాలతోని మేము
వీలైనంత వరకు చేస్తున్నారా మళ్ళీ దీని మీద అంటే విస్తృతంగా ఏ ప్రచార నడుస్తుందా కార్యక్రమంలో work వెళ్ళినా కానీ? ఇట్లాంటి పాటలు తప్పకుండా 1-2 పాడతాం. ఓకే